తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి బలోపేతం చేస్తామని టీఆర్ఎస్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్డీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబుతో కలిసి శంకర్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చి ఉద్యమకారులను మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలలకే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. తెలంగాణ రక్షణ సమితి పార్టీ ప్రజాస్వామ్యం పార్టీలో మా గౌరవనీయులు నరాల సత్యనారాయణ గౌడు పార్టీ పుట్టింది 16 నెలల కింద పార్టీ పుట్టడం జరిగింది. మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు నాయకులు ఇది పెట్టద్దనే ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకు పోతే 2004లో అక్టోబర్లో మాకు తీర్పు రావడం జరిగింది. 24లో. కాబట్టి మరి గత 4 నెలల నుండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌరవ అధ్యక్షులు 10 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇన్ఛార్జీలు వేసుకుంటూ మరి పార్టీని బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాము. అట్లాగే నాకు తెలంగాణ జనరల్ సెక్రటరీ చేయడం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ చేయడం, ఫస్ట్ తెలంగాణలో రామగుండం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎన్నుకొనడం ఇవ్వడం చాలా సంతోషకరం మా అధ్యక్షుల వారికి. ఎందుకంటే ఉద్యమకారులను 24 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులను ఎవరినైనా ఉద్యమకారుల ఆశదండలతోటి అండదండలతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ఎవ్వరికి మరి ఈరోజున్న బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యమకారులందరినీ విస్మరించి ఆ రోజు తెలంగాణ కొరకు తెలంగాణ వస్తదా అనే వాళ్లకు చాలా పదవులు ఇచ్చి పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రక్షణ సమితి పెట్టింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నది. దాంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎసిగింది. దాంతో తెలంగాణ వచ్చింది మనకు. టీఆర్ఎస్ పార్టీ అంటే 5 సంవత్సరాల పిల్లగాని కానుండి 60-70 సంవత్సరాల ముసలి వరకు టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు మీద ఇలా తెలంగాణ వచ్చింది. ఇలా ఈ గత ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు పరిపాలన ఏరింది. ఆ పార్టీని దురదృష్టకరంగా మరి ఆశలు ఎక్కువ కోరికలు కోరుకొని మరి మనం పెద్దగా ఉండాలనే ఒక దురదృష్టకరం ఇలా తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలను టీఆర్ఎస్ తీసేయడం చాలా బాధాకరం. ఏం బుద్ధి చెప్పినరో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం 16 నెలలకే విప్లవం అయిపోయింది. 400 గ్యారంటీలు ఇచ్చి 600 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్లో నిజంగా చెప్తున్నా చాలా ఘోరమైన పరిణామం ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి టీఆర్ఎస్ను తీసేసి బీఆర్ఎస్ పెట్టిన ప్రభుత్వం ఇంతకుముందున్న ప్రభుత్వం కూడా చిత్తుగా ఓడించారు. ఇవాళ తెలంగాణ ఉన్న ప్రజలు టీఆర్ఎస్ రక్షణ సమితిని కోరుకుంటున్నారు. నాకు నమ్మకంతో ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి నరాల సత్యనారాయణ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను అధ్యక్షునిగా పెట్టినందుకు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఇంతకుముందు ఏదైతే ఒక పార్టీలో పనిచేసినట్టు 23 సంవత్సరాలు గడిచింది ఆ పార్టీలో పనిచేసి దాన్ని గుర్తించి ఈరోజు నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు నేను తప్పకుండా ఈ బాధ్యతలు చేపట్టి
100% నేను ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థి, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు అందరూ ఈ పార్టీకి సహకరించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సందర్భంలో జగిత్యాల జిల్లా ధర్మపురి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి కూడా నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ బాధ్యతలు అప్పగించినటువంటి అధ్యక్షుడు నారాయణ సత్యనారాయణ గారికి, సహకరించినటువంటి తోడి శంకరన్న గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనంతరం టీఆర్ఎస్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా తోడేటి స్వరూపను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్డి నాయకులు ఈదునూరి నర్సింగ్, ఇనుముల సంతోష్, కొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.